విజయవాడ టు ముంబై డైరెక్ట్ ఫ్లైట్, అది కూడా 4200కే. ఇక ఆగుతామా? విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం, బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేసాం. మా నలుగురికి ఒకటి, ఈ బ్యాచులర్ ఎదోలకి ఊరవతలు వేసారు. చిన్నప్పుడు సేమ్ కటింగ్ చేయించేవాళ్ళు మా అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళి. మైక్ రికార్డ్ అయింది నిజంగా. మైక్కుంటా అక్కడ చెప్తాను. ఫోన్ నాకు చెప్తే స్నాప్ తీస్తుండే, నా జీవితానికి నాకు స్నాప్ ఏం ఉండవేమో. కపుల్స్ ఒకటి, సోలో ఒకటి, ఈ కపుల్ అటు ఒకటి ఇటు ఒకటి. ఎలా అనుష వేరు వేరుగా? హెలికాప్టర్ హెలికాప్టర్. చాలా పెద్దగా ఉంది. ఫ్లైట్ ఎక్కిన వెంటనే దురంధర్ మూవీ స్టార్ట్ చేసాం తెలుగులో. దురంధర్ 8:15కి దించాల్సినాడు, 9:15కి దించాడు. కొట్టాడు రా బాబోయ్. ఇసురు కొడుతున్నా. ఓన్లీ బాయ్స్ గ్యాంగ్, గర్ల్స్ని అవాయిడ్ చేసాం, వదిలేసాం ప్రస్తుతానికి. ముంబై వచ్చి ఫస్ట్ మనం ఏం చేయాలి? వచ్చేసుకోవాలి. ముంబైకి వచ్చపోయించాలి. పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ బ్యాగ్ ఎవరిదైతే వస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ కలిసి పార్టీ ఇవ్వాలి. ఇదిగో మన వాళ్ళు అక్కడ ఉన్నారు. దా వచ్చింది, వచ్చేసింది ఆల్రెడీ. మందే వచ్చిందా నిజంగా? ఫస్ట్ పర్లేదు, నిజం చెప్పి ఎవరిది వచ్చింది ఫస్ట్? ఎవరు? అవునా? ఇప్పుడు వస్తుందా? ఒకసారి అడ్జీడు. అది నాది, కమాన్ అంటే అది రాది. నన్ను పెళ్లి చేసుకున్నాకే నీకు ఈ అదృష్టం. మన వాళ్ళు క్యాబ్ బుక్ చేయడానికి వెళ్ళారు, ర్యాపిడో క్యాబ్స్ అంట. ఛత్రపతి శివాజీ ఒక అండర్ గ్రౌండ్ మొత్తం ర్యాపిడో ఓలానే. ఇన్ని బ్యాగులు, ఇంతమంది జనాల్ని చూసి వాడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మధ్య సీట్లో నలుగురు, వెనక సాయి రఘు విత్ లగేజ్. उसको पूछो ही आया क्या पूछे 6 लोग हैं, లగేజ్ वो लोग भी बोला check किया. 6 लोग हाँ एक्सेल में जा सकते हैं. ఎక్స్ట్రా మనీ వసూలు చేద్దాం అనుకున్నాడు. మా హిందీకి తడిచి వదిలేశాడు. మురళీ గోవింద్ అపార్ట్మెంట్ అంట, అపార్ట్మెంట్ పేరు. ఈ పెద్ద బిల్డింగ్ కాదు, యా ఐ యామ్ విత్ ద సెక్యూరిటీ. ఈ పాడు పడిపోయిన బిల్డింగ్ మాదే. ఇది ఒక దెయ్యాల కొంపలా ఉంది. కాకి చచ్చిపడి ఉంది ఎంట్రన్స్లో. భయమేసి షూట్ చేయలా. వచ్చిందండి రూము. నువ్వు భయపెట్టావుగా ఇప్పుడు ఆ రూమ్తో. దమ్మాయి కీ రావట్లా. చిన్నపిల్లలు రా మీరంతా. హలో, గుడ్ నైట్ చెప్పు. యా ఐ వాస్ ఫర్ ద ఎక్స్ట్రా బెడ్. ఇదే మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి. ఏంటి ఇంతేనా? 2 బాత్రూమ్లు, ఇట్స్ దేర్ ఆల్రెడీ. ఎక్కడో బెడ్రూము, యా ఓకే థాంక్యూ. ఒక కిచెను. బన్ను అందరికి కలిపి ఒకటే బాత్రూము. అటాచ్డ్ బాత్రూమ్స్ లేవా? ఉంటుందా? ఎక్కడ బాత్రూమ్కి పెట్టే గది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది రోయ్. ఇక్కడ ఒకటి ఉంది అటాచ్డ్ బాత్రూమ్. అక్కడ కామన్ అక్కడ లేదు. లేదా ఇలా ఎక్స్ట్రా బెడ్ ఉంది చూస్తారా? ఇదే ఎక్స్ట్రా బెడ్. షాకయ్యరా, వాట్ ఈస్ దిస్ గైస్? రెండు బాటిల్స్ దారుణం. ఫుల్ బాటిలా? ఎంటీ బాటిల్ ఎవరికాలి? ఇదేం దాస్తున్నాడు? ఉండబుల్ గానే ఉంది కదా. ఏది ఉండబుల్ గానే? ఉండబుల్ గానే ఉంది. ఇంకే ఫుడ్ కోసం స్ట్రీట్లో తిరుగుతున్నాం. ఫుడ్ కోసం మేము పడే కష్టం. రాజస్థాన్ రెస్టారెంట్ 3.9 ఇది. ఓకే యా స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ బిల్డింగ్. చాలా వాక్ తర్వాత ఫైనల్లీ సోషల్ రాస్తా అనే రెస్టారెంట్కి వచ్చాం. రెస్టారెంట్ ఫుల్ ఖాళీ, డ్రై డే అంట. ఎవరో మినిస్టర్ చనిపోయారు. చికెన్ నాచోస్, చికెన్ పిజ్జా, నాన్ వెజ్ ప్లాటర్ చెప్పాను. బాగానే ఉంది. ఆ డాగ్కి ట్యాగ్ ఉంది చూసారా? గాంజా. దాని పేరు గాంజా అంట. పాట అది.
అక్కడ ఫుడ్తో మేము సంతృప్తి చెందలేదు, సో దారిలో చూసిన రాజస్థాన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం. 1 kg బిర్యానీ రైస్ 400 అంట. మనం ఉన్న 2 రోజులు ఇక్కడ తినేయచ్చు. టిఫిన్ కిట్ వచ్చేసి సరిపోద్ది అయితే. టిఫిన్కి కాదు ఇది, లంచ్ డిన్నర్. ఆ క్యారమెల్ పుడింగ్ చాలా బాగుంది. और एक స్పూన్ ఇలా లేపేసే కవర్ లేపేస్తే వచ్చేస్తుంది. ఈ స్పూన్లు సుఖంగా ఉన్నాయి ముందు ఇది తినడానికి. మన స్పూన్ ఇటు దోస్తే అటు వెళ్తుంది, అటు దోస్తే ఇటు వస్తుంది. బాగానే ఉందిలే, అరుగుద్ది. అరిగేది వేసాడు, తెలిసిందేగా అరిగేది ఏంటో. జీరా అజ్మోలా అలా నైట్ 1 కంప్లీట్ చేసుకుని తిరిగి దెయ్యాల కొంపకి వెళ్తున్నాం. బతికి ఉంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.